శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నేతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం 58వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. హ్రీంకార వేదోపనిషద్ హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీంకారనందన రామ నవకల్పక వల్లరి. ఇందులో కూడా విశేషమైన మంత్రాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ హ్రీంకార వేదోపనిషత్ ఒక మంత్రం. హ్రీంకార వేదోపనిషత్, హ్రీంకార వేదోపనిషత్, హ్రీంకారాధ్వర దక్షిణ, హ్రీంకార వేదోపనిషద్, హ్రీంకారాధ్వర దక్షిణ, హ్రీంకారనందన రామ నవకల్పక వల్లరి. హ్రీంకార వేదోపనిషత్ ప్రథమం, హ్రీంకారాధ్వర దక్షిణ ద్వితీయం, హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి తృతీయం. ఇక్కడ 3 మంత్రాలు ఉన్నాయి. హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి. త్రిపది అయం శ్లోక. హ్రీంకార వేదోపనిషత్. వేద్యంతే జ్ఞాయంతే సర్వే పదార్థాః అనేన ఇది వేదః. వేద్యంతే జ్ఞాయంతే సర్వే పదార్థాః అనేన ఇది వేదః. హ్రీంకార ఏవ వేదః. తదేవ ఉపనిషత్. అమ్మవారు ఉపనిషత్ స్వరూపిణి. ఎక్కడ ఉంది ఈ ఉపనిషత్తు అంటే ఎంత అద్భుతంగా చెప్పారండి. సర్వ పదార్థములు దేని వల్ల తెలియబడుతున్నాయో అది వేదం. ఈ వేదం అనేది విశేషమైన శక్తి స్వరూపం. హ్రీంకారమే వేదం. వేదరూపమైన ఆ హ్రీంకారం యొక్క అత్యద్భుతమైన తత్వమే హ్రీంకార వేద ఉపనిషత్. తద్బ్రహ్మ ఉపనిషత్ పరం అని చెప్పారు వేదం అని ఉపనిషత్ వచనం. 4 వేదములు కూడా కర్మ, ఉపాసన, జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. 3 విధాలుగా కనిపిస్తున్నాయి. తమేదం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి అని ఉపనిషత్తులు చెప్పడం వల్ల అద్భుతమైన కర్మ, ఉపాసన, జ్ఞాన తత్వాలు 3 కూడా మనకు ఈ హ్రీంకారంలో కనిపిస్తున్నాయి. దానివల్ల గాఢాంధకారం నుంచి వెలుగులోకి వస్తాము. అద్భుతమైన శక్తి దానివల్ల కనిపిస్తుంది. ఆత్మానం చేత్ ద్విజానీయాత్ అంటే మనలో ఉన్న పరమపురుషుడు ఆ ప్రకృతిలో అద్భుతమైన తత్వంగా ఉన్నాడు. ప్రకృతి స్త్రీ స్వరూపిణి, అమ్మవారు అది శివశక్తి స్వరూపం హ్రీంకారం కనుక అద్భుతమైన విషయం చెప్పారు ఇక్కడ. అంటే అమ్మవారు విశేషమైన జీవాత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా కలిగి ఉన్నారు. ఇక్కడ హ్రీంకారం అనే వేదంలో ఉపనిషత్తు మనకి ఏం చెప్తోంది? మనలో ఉన్న జీవాత్మ అద్భుతమైన పరమాత్మతత్వము, మనలో ఉన్న శక్తి స్వరూపం ప్రకృతి స్వరూపము. ఈ 2 స్వరూపాలు అంటే అమ్మవారి తత్వము. అలా శివశక్తి స్వరూపాలు 2 కూడా హ్రీంకారం అనే వేదంలో ఉన్న వేదాంగమైన ఉపనిషత్తు. అంటే వేదంలో 4 భాగాలు: సంహితా భాగం, బ్రాహ్మణ విభాగం, ఆరణ్యక విభాగం, ఉపనిషత్తు విభాగం. ఆ ఉపనిషత్తులు సంహితా భాగంలో ఉన్న మంత్రాలను సులభంగా మనకు తెలియజేస్తుంటాయి. అలాంటి విశేషమైన తత్వాన్ని బోధించేది కనుక హ్రీంకార వేద ఉపనిషత్, అదే అమ్మవారి స్వరూపం. తర్వాత హ్రీంకారాధ్వర దక్షిణ. హ్రీంకార అధ్వర దక్షిణ
హ్రీంకార అధ్వర. అధ్వరం అంటే ఏమిటండి? యజ్ఞం. హ్రీంకారం అనే యజ్ఞంలో దక్షిణ ఏమిటది? అమ్మవారి తత్వమే. దక్షిణ ఎప్పుడు ఇస్తారు? యజ్ఞం పూర్తయిన తర్వాత ఋత్విక్కులకు దక్షిణా తాంబూలం ఇస్తారు. అది హ్రీంకారం అనే అధ్వరం యొక్క అధ్వరంలో ఇచ్చే దక్షిణయే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆనంద స్వరూపం. సమాప్తి సాధనం. హ్రీంకారం అనే అధ్వరానికి దక్షిణ అంటే ఏమిటి? హ్రీంకారం అనే యజ్ఞానికి సమాప్తి సాధనం. దక్షిణ ఇవ్వబడడం యజ్ఞం సమాప్తి అయిపోతుంది. హ్రీంకార జపం కూడా అధ్వర రూపమైన అవడం చేత మార్గసాధకం అని అర్థం. అధ్వానం రాతి గచ్చతి ఇది అధ్వర. అధ్వానం రాతి నామ గచ్చతి ఇది అధ్వర. మార్గాన్ని సూచించేది కనుక అధ్వరం అంటారు. యజ్ఞం మార్గసాధనం. దేనికి? పుణ్యఫల సాధనం. ఋత్విక్కులు చేసే అద్భుతమైన ప్రక్రియలే యజ్ఞ అధ్వరం. దానికి ఫలితం ఏమిటి? దక్షిణ. దక్షిణయే ఫలితం కదా. ఆ దక్షిణయే ఫలితంగా కనిపిస్తుంది కనుక అది దక్షిణాపదం. దక్షిణం అనే పదం కలిగింది ఫలవాచకము అని అర్థం. హ్రీంకారం అనే జపయజ్ఞానికి దక్షిణ అమ్మవారి స్వరూపం. అంటే పరమ పురుషార్థమైన మోక్షరూప ఫలితం. ఆ మోక్షరూప ఫలాన్ని అమ్మవారు మనకి ఇస్తారు, సాధనభూతురాలు. అంటే పరదేవత హ్రీంకార అధ్వర దక్షిణ. హ్రీంకారం అనే యజ్ఞానికి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే సమాప్తి సాధనమే అమ్మవారి యొక్క అద్భుతమైన ఫలితం. అంటే అమ్మవారిని హ్రీంకార అధ్వర దక్షిణ అని చెప్పారు. ఇంకా తృతీయ మంత్రం విశేషమైనది. హ్రీంకార నందన రామ నవకల్పక వల్లరి. హ్రీంకార నందన ఆరామ నవకల్పక వల్లరి. ఎంత అద్భుతంగా చెప్పారండి. హ్రీంకార నందన రామ నవకల్పక వల్లరి. నందయతి ఆనందయతి ఇది నందన. సచ అసౌ ఆరామశ్చ తథా దేవేంద్ర ఉద్యానం. ఏమిటి ఇక్కడ నందనం అంటే? ఆనందింపజేసేది నందనం. అమరలోకంలో ఒక ఉద్యానవనం ఉంది, దాని పేరు నందనవనం అంటారు. ఆ నందనవనం విశేషమైన ఆరామం, దేవేంద్ర ఉద్యానం. ఆ నందనారామంలో అమ్మవారు విశేషమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అది ఆనందప్రదమైన విశ్రాంతి భూమి. అందరి కోరికలు తీరుస్తూ ఉంటుంది. అంటే ధర్మబద్ధములైన కోరికలను తీరుస్తూ ఉంటుంది. అక్కడ కల్పవృక్షం ఉంది. అది హ్రీంకారం అనే నందన వనంలో ఉన్నటువంటి అద్భుతమైన కల్పవల్లరి, కల్పలత. హ్రీంకార నందన ఆరామ నవకల్పక వల్లరి. ఇక్కడ కల్పవృక్షం కాదు, కల్పవల్లి. అమ్మవారు శక్తి స్వరూపిణిగా వల్లి అన్నారు. నందనోద్యానంలో ఉన్నటువంటి వృక్ష గల్మ లతా తృణాదులకు ఈ భూలోకము కంటే అధికమైన పుష్పఫలాధిమత్వం ఉంటుంది, సర్వోత్తమత్వ స్థితి ఉంటుంది. అలాంటి విశేషమైన కల్పవల్లి భక్తులకు అనేక కోరికలను, ధర్మోద్ధమైన కోరికలను అనుగ్రహించే శక్తి ఆ కల్పవల్లికి ఉంది. ఈ కల్పవల్లి అమ్మవారే. ఎక్కడున్నారు ఈ అమ్మవారు? అద్భుతమైన హ్రీంకార నందన ఆరామంలో ఉన్నారు. అది నవకల్పక, నూతనంగా ఏర్పడిన కల్పకం. అది కల్పక వల్లరి, కల్పలత. ఆ కల్పలత అమ్మవారు. అంటే కల్పవల్లికి భక్తులు చేసే కర్మ అనుసరించి ఫలితాలనిచ్చే శక్తి ఉంది. ఇక్కడ అమ్మవారు హ్రీం అనే బీజాక్షరంలో ఉన్నటువంటి అద్భుతమైన వల్లరిగా, హ్రీంకారం అనే ఒక నందనవనం, ఆనందాన్ని కల్పించే వనం, హ్రీంకార నందనవనం. ఆ హ్రీంకార నందనవనంలో అమ్మవారు విశేషమైన ఆరామ అంటే తోట. హ్రీంకార నందనారామ అంటే నందనవనం. అది ఏది? హ్రీంకారం అనే నందనవనం. ఈ హ్రీంకారం అనే నందనవనంలో నవకల్పక వల్లరి, అప్పుడే కొత్తగా ఏర్పడిన కల్పవల్లి అమ్మవారు కనిపిస్తున్నారు. ఆ కల్పవల్లి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది, ధర్మబద్ధములైన కోరికలను ఇస్తుంది, విశేషమైన మోక్ష ఫలాన్ని కూడా ఇచ్చే తత్వం కలిగింది కనుక హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి అని చెప్పారు. అద్భుతమైన మంత్రాలు 3 మనకు ఈ శ్లోకంలో ఇచ్చారు వ్యాసులు గారు. హ్రీంకార వేదోపనిషదయే నమః. వేదోపనిషదే అని చెప్పాలి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార వేదోపనిషదే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార వేదోపనిషదే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరియై నమో నమః. దీంతో మనకు 58 శ్లోకంలో 3 మంత్రాలు అయ్యాయి. పునర్మిలామః ఆగామిని కార్యక్రమే.